దుర్గామాత మహిళలు. భూలోకంలో ఆనందపురం అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో రామేశ్వరం అనే వృద్ధుడు, ఆయన భార్య సత్యవతి మరియు వారి నలుగురు కుమారులు కోడళ్లతో కలిసి ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం నివసిస్తోంది. వారంతా ధర్మబద్ధంగా జీవిస్తూ నిత్యం కష్టించి పనిచేసేవారు. కాని ఆ సంవత్సరం భయంకరమైన కరువు ఆ గ్రామాన్ని చుట్టుముట్టింది. పొలాలన్నీ ఎండిపోయాయి. పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఊరి దురవస్థకు తోడు ఆ ప్రాంతంలో ఉన్న నిర్ణయుడైన భూస్వామి విక్రమరాయుడి అణిచివేత కూడా వారి జీవితాలను కష్టాల్లోకి నెట్టింది. అయ్యో దేవుడా, మన ఇల్లు ఎప్పుడూ కళకళ్లాడేది. ఇప్పుడు చూస్తే తిండికి కూడా గింజలేదు. మా కుమారుల ముఖాల్లో ఆకలి బాధ స్పష్టంగా కనిపిస్తోంది. సత్యవతి, నేను ఊరంతా తిరిగాను. ఏ ఒక్కరి దగ్గర కూడా ధాన్యం దొరకలేదు. ఆ విక్రమరాయుడు అనే పాపి తన ధాన్యాగారాలన్నీ తాళం వేసి దాచిపెట్టాడు. మనకు దయ చూపేవారు ఎవరూ లేరు. నాన్నా, చేతిలో ఉన్న డబ్బు కూడా అయిపోయింది. ఇక దారేంటి? రేపు కరువు తీరకపోతే ఆ రాయుడు మనకు నా కొద్దిపాటి పొలాన్ని కూడా లాక్కుంటాడు. గత సంవత్సరం అప్పు కట్టాలని గడువు ఇచ్చాడు. మన పొలం పోతే మనం ఎలా బతకాలి? ఆ ఒక్క పొలమే మన జీవనాధారం కదా. ఆ అమ్మవారు ఎందుకు మనకి కష్టమిస్తున్నారు? నేను ప్రతి నవరాత్రి అమ్మవారిని ఎంత భక్తిగా పూజించేదాన్ని. సత్యవతి, ఆ మాటలు అనకు. మనం కష్టం వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ధర్మాన్ని విశ్వసించే మనకు ఆ దుర్గమ్మ అన్యాయం చేయదు. నవరాత్రుల్లో నీవు చేసిన పూజలు ఆ తల్లికి తెలియదా? నాన్నా, భక్తి నిజమే, కాని వాస్తవ పరిస్థితి వేరు కదా. రేపు ఆ రాయుడు మనుషులను పంపి మన పొలాన్ని బలవంతంగా తీసుకుంటాడు. ఆ దుర్మార్గుణ్ణి ఆపగలిగే శక్తి మనకు ఉందా? రేపటి గురించి భయపడటం ఆపు. ఈరోజు అమావాస్య చీకటి, కాని రేపటి నుంచి పండుగ మొదలవుతుంది. నేను ఈ రాత్రి మహాశక్తిని ప్రార్థిస్తాను. ఆ దుర్గమ్మ ఖచ్చితంగా మనల్ని రక్షిస్తుంది. ఆ రోజు రాత్రి కుటుంబమంతా నిద్రపోయిన తర్వాత సత్యవతి తన చిన్న పూజా గదిలో దీపం వెలిగించి అత్యంత భక్తితో దుర్గాదేవిని ప్రార్థించటం మొదలుపెట్టింది. ఓ జగన్మాత దుర్గమ్మ, నా 9 రాత్రుల భక్తి, నా కష్టం నీకు తెలియదా? నేను నా కోసం అడగటం లేదు. ధర్మాన్ని నమ్ముకున్న ఈ కుటుంబం ఆకలితో అల్లాడుతుంది. ఆ దుర్మార్గుడైన రాయుడు రేపు మా జీవనాధారాన్ని లాక్కోడానికి సిద్ధమయ్యాడు. నీవు మహిషాసురుడి అహంకారాన్ని అణిచినట్టే ఈ భూస్వామి అహంకారాన్ని కూడా అణచలేవా? దయచేసి మాకు ధైర్యాన్ని, రక్షణను ప్రసాదించు తల్లి. దేవి, నీ భక్తురాలు సత్యవతి పడుతున్న కష్టం చూశావా? ఆమె ప్రార్థన ఎంత నిష్కల్మషంగా ఉంది. నువ్వు భూలోకానికి వెళ్ళి వారికి సహాయం చేయాలి కదా. స్వామి, నా భక్తురాలికి కష్టమొచ్చింది నిజమే. కాని వారికి రక్షణతో పాటు ధర్మం పట్ల విశ్వాసం మరింత బలంగా పెరగాలి. వారికి కేవలం ధాన్యం కాదు, తమ శక్తిని ఎలా ఉపయోగించాలో జ్ఞానాన్ని కూడా ఇవ్వాలి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నాకు తెలుసు. నువ్వు పరీక్ష పెట్టబోతున్నావు. అవును స్వామి, నేను ఈసారి ఒక యువతి రూపంలో వెళ్ళి ఆ కుటుంబం యొక్క ధర్మాన్ని, దానం చేసే గుణాన్ని పరీక్షిస్తాను. అదే వారికి నా మహిమ అవుతుంది. మరుసటి రోజు ఉదయం సత్యవతి కుటుంబం భయంతో విషాదంలో మునిగి ఉంది. అప్పుడే ఆ ఇంటి ముందు 20 ఏళ్ల యువతి వచ్చి నిలబడింది. ఆమె ముఖం దివ్యమైన కాంతితో ఉంది. అమ్మమ్మా, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది. మీ ఇల్లు పెద్దది. ఇక్కడ మంచి ఆహారం ఉంటుందని వచ్చాను. నాకు తినడానికేమైనా ఇస్తారా? అయ్యో తల్లి, నువ్వు యోగ్యురాలిలా ఉన్నావు. నిజం చెప్పాలంటే మా ఇంట్లో ఈరోజు గింజ కూడా లేదు. అంతా కరువు. నిన్నటి నుంచి మేము కూడా పస్తులే ఉన్నాం. నన్ను క్షమించమ్మా. తినడానికి ఏమీ లేదంటారా? మీ ఇంటి పెద్ద ధర్మబద్ధమైన కుటుంబంలో గింజ లేకపోవడం ఎలా జరిగింది? ఇది నేను నమ్మలేకపోతున్నాను. అమ్మా,
సత్యమే చెబుతున్నాం. నీ ఆకలి నాకు తెలుసు, కాని మా దగ్గర నిజంగా ఏమీ లేదు. ఇంకొకరి ఇంటికి వెళ్ళమ్మా. మీ దగ్గర ఏమీ లేదని మీరంటున్నారు. కాని మీ పూజ గదిలో నిన్నటి అమ్మవారి నైవేద్యం పప్పు పూర్ణం కొద్దిగా మిగిలుంది కదా. నా ఆకలికి అది సరిపోతుంది. నాకు అదే ఇవ్వండి. కుటుంబమంతా ఆశ్చర్యంతో ఒకరి ముఖమొకరు చూసుకున్నారు. ఆ యువతికి పూజ గదిలో ఉన్న చిన్న ప్రసాదం ఎలా తెలిసిందన్నది వారికి అంతు చిక్కలేదు. అమ్మా, నీవు సామాన్య యువతివి కాదు. నువ్వే నా దుర్గమ్మవు. అయ్యో అమ్మమ్మ, నేను దేవతని కాదు, కేవలం ఆకలితో ఉన్నదాన్ని. మీరు నన్ను దేవతలా భావించాలనుకుంటే నాకు ఆ నైవేద్యం ఇవ్వకముందే మీ పెద్ద కొడుకు శేషయ్యను పిలవండి. చెప్పమ్మా, నేనే శేషయ్యని. నీవు నీ కుటుంబాన్ని బతికించడానికి మీ నాన్న తీసుకున్న అప్పు గురించి చింతిస్తున్నావు కదా. నాకేమైనా సహాయం చేస్తావా? అమ్మా, నీకు సహాయం చేయగలిగే స్థితిలో నేనుంటే ఇంత దీనంగా ఉండేవాడిని కాదు. నువ్వేం సహాయం అడుగుతావో నాకు అర్థం కావడం లేదు. నాకు రేపు మీ పొలం కావాలి. ఆ పొలాన్ని నేను విక్రమరాయుడికి అప్పగించాలి. మీ పొలం నాకు రాసిస్తే నేను మీ ఆకలిని తీరుస్తాను. మీకు మళ్ళీ పొలం దొరుకుతుంది. ఒప్పుకుంటావా? ఛీ! నీకు సహాయం చేయాలనుకుంటే మా పొలం అడగడమేంటి? నువ్వు కూడా విక్రమరాయుడు పంపిన మనిషివేనా? ఆగండి. ఈ యువతి మామూలు మనిషి కాదు. నేను అంగీకరిస్తున్నాను. ఈ పొలం ఇప్పుడు ఆకలితో ఉన్న ఈ యువతికే చెందుతుంది. మా నిజాయితీ మమ్మల్ని కాపాడుతుంది. ధన్యవాదాలమ్మమ్మా. మీ నిస్వార్థమైన విశ్వాసం నాకు చాలా ముఖ్యం. మరుసటి రోజు ఉదయం సత్యవతి భయపడినట్టుగాని విక్రమరాయుడు 10 మంది అనుచరులతో కర్రలతో సత్యవతి పొలాన్ని స్వాధీనం చేసుకోవడానికొచ్చాడు. ఏయ్ రామేశ్వరం, ఇంక నీ పాత కథలు ఆపు. నీ అప్పు తీరలేదు. ఈ పొలం ఇప్పుడు నాదే. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రాయుడు, దయచేసి ఇంకొక వారం గడువివ్వు. ఈ కరువు తీరగానే నీ అప్పు తీరుస్తాం. కరువా? నీ దుర్గమ్మ వచ్చి నీకు వర్షం పంపిస్తుందా? ఈ పొలం ఇక నాదే. ఓ రాయుడా, ఆగు. ఈ పొలం ఇప్పుడు నీది కాదు. ఈ పొలం నాది. ఛీ! ఎవరి యువతే? నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. నీ సంగతేంటి? వెళ్ళు, లేదంటే నా మనుషులను పిలిచి నిన్ను కొట్టి పంపిస్తాను. నేను ధర్మం, నేను న్యాయం. ఈ పొలం నాకు ఈ కుటుంబం దానంగా ఇచ్చింది. నువ్వు వీరి పొలాన్ని ఎలా లాక్కుంటావో నేను చూస్తాను. నువ్వు నాకు అడ్డమా? నీలాంటి సామాన్య స్త్రీ నాకు అడ్డు చెప్పడమా? నిన్ను... రాయుడి మనుషులు యువతి వైపు అడుగువేశారు. యువతి ఒక్కసారిగా తన దివ్య రూపాన్ని, అష్టభుజాలు మరియు సింహవాహనం కనిపించేలా చేసింది. ఆమె నుదుటిపై క్రోధాగ్ని జ్వలించింది. ఓ దుర్మార్గుడా, నువ్వు అహంకారంతో లోకాలను పీడిస్తున్నావు. నీ గర్వం ఈ రోజుతో అంతమవుతుంది. నువ్వు నన్ను సామాన్య స్త్రీని అని, బలహీనురాలిని అని తక్కువ అంచనా వేశావు కదా. విక్రమరాయుడు, అతని అనుచరులు ఆ దివ్య రూపాన్ని చూసి భయంతో వణికిపోయారు. వారి ఆయుధాలు, కర్రలు నేలరాలాయి. ఆకాశంలో భయంకరమైన గర్జన వినిపించింది. అమ్మా, క్షమించండి, నన్ను క్షమించండి. మీరు దుర్గమ్మ. నేను మిమ్మల్ని గుర్తించలేదు. నా గర్వాన్ని క్షమించండి. నీకు క్షమ లేదు. అహంకారం ఎప్పుడూ క్షమించబడదు. ఈ పొలం ఈ రోజు నుంచి ధర్మానికే చెందుతుంది. ఆకాశం నుంచి అద్భుతమైన వర్షం మొదలైంది. కేవలం ఆనందపురంలో ఆ పొలంలో మాత్రమే వర్షం కురిసింది. ఆ కరువు ఒక్క క్షణంలో తీరిపోయింది. సత్యవతి, రామేశ్వరం, మీ విశ్వాసం గెలిచింది. ఈ పొలం మీకే చెందుతుంది. మీరు నాకు ధైర్యంతో దానం చేశారు కాబట్టి
ఈ పొలంలో 1,000,000 రెట్ల ధాన్యం పండుతుంది. విక్రమరాయుడా, నీవు ఈ కుటుంబానికి చేసిన అప్పును కట్టి నీ దానాన్ని ప్రకటించి క్షమాపణ అడుగు. లేదంటే నీవు నా ఉగ్రరూపానికి బలవుతావు. తప్పకుండా తల్లి, తప్పకుండా. నా అహంకారం, నా గర్వం పడిపోయింది. విక్రమరాయుడు పశ్చాత్తాపంతో అప్పును కట్టడం, పొలాన్ని తిరిగివ్వటం జరిగింది. ఆ తరువాత దుర్గాదేవి ప్రశాంతమైన మాతృరూపంలో ఆ కుటుంబానికి దర్శనమిచ్చింది. నా ప్రియ భక్తులారా, నేను మీకు నా మహిమను చూపించడానికే వచ్చాను. అమ్మా, నువ్వు మా ప్రార్థన ఆలకించావు. మాకు నువ్వు జ్ఞానం, ధైర్యం ఇచ్చావు. మాకు జీవనదానం చేశావు. తల్లి, మీకు ధన్యవాదాలు చెప్పడానికి మాటలు చాలడం లేదు. మీరు మా కుటుంబాన్ని రక్షించారు. నా మహిమలు ఆకాశంలో కాదు, మీ చుట్టూ ఉన్నాయి. ధైర్యమే నా రూపం, సంకల్పమే నా శక్తి, విశ్వాసమే నా ఆయుధం. ఎప్పుడైతే మీరు ధర్మాన్ని నమ్మి ధైర్యంగా అడుగు వేస్తారో అప్పుడే నా మహిమలు మీ ద్వారా ప్రకటితమవుతాయి. మీరు నిస్వార్థంగా ఉండటం వల్లే నేను మీకు సహాయం చేయగలిగాను. అమ్మా, ఇక నుంచి మేము ధైర్యంగా, నమ్మకంగా ఉంటాం. అదే నేను కోరుకునేది. లోకంలో ఎక్కడ అన్యాయం జరిగినా దానికి వ్యతిరేకంగా పోరాడే ధైర్యం మీలో ఉండాలి. అది ఉంటే మీ లోపలే మహిషాసురమర్దిని శక్తి ఎప్పుడూ ఉంటుంది. ఈ రోజు నుంచి ఈ కుటుంబంపై నా ఆశీస్సులుంటాయి. పార్వతీదేవి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి చిన్న నవ్వుతో అదృశ్యమయ్యారు. కైలాసంలో వినాయకుడు మరియు కార్తికేయుడు ఒక చెట్టు కింద కూర్చుని వినాయక చవితి విశేషాలను మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తికేయ, భూలోకంలో వినాయక చవితి ఎంతో ఘనంగా జరిగింది. భూలోకంలో పెద్దవారి నుండి పిల్లల వరకు అందరూ నన్ను ఎంతో బాగా సేవించారు. నన్ను చాలా చక్కగా చూసుకున్నారు. నాకు తెలుసన్నయ్య, నేను కైలాసంలో ఉంటూ అంతా గమనించాను. నువ్వు భూలోకంలో ఉన్న భక్తులతో కలిసి ఎంతో చక్కగా నీ పుట్టినరోజుని జరుపుకున్నావు. ఇంతకీ కైలాసానికి తిరిగి వచ్చే సమయంలో భూలోకవాసులు ఏం చెప్పారు? చాలా చెప్పారు. త్వరగా తిరిగి వచ్చేయమని చెప్పారు. అంతేకాదు, మరికొన్ని రోజుల్లో మీ అమ్మగారిని భూలోకానికి పంపమని కూడా చెప్పారు. హరే, ఈ విషయాన్ని నేను ఎలా మర్చిపోయాను? ఈ విషయాన్ని నేను అమ్మకి చెప్పనేలేదు. అయితే ఇప్పుడు చెప్పు అన్నయ్యా. అలా వినాయకుడు మరియు కార్తికేయుడు ఇద్దరూ కలిసి పార్వతీదేవి వద్దకు వెళ్తారు. పార్వతీదేవి తన భవనంలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. అమ్మా, వెంటనే ధ్యానంలో నుండి బయటకురా. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అలా వినాయకుడు అనటంతో పార్వతీదేవి ధ్యానం నుండి బయటకు వస్తుంది. ఏంటి వినాయక, నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? మొన్న నేను నా పుట్టినరోజుకి భూలోకానికి వెళ్ళాను కదా. అవును, ప్రతి పుట్టినరోజుకి నువ్వు భూలోకానికి వెళ్తున్నావు కదా. ఇందులో చెప్పాల్సిన విషయమేముంది? అలా భూలోకానికి వెళ్ళినప్పుడు ప్రజలు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. చివరి రోజు అంటే కైలాసానికి ప్రయాణం మొదలుపెట్టిన సమయంలో అక్కడి ప్రజలు నాకు కొన్ని విషయాలు చెప్పారు. ఓహో, ఏం చెప్పారు? మరికొన్ని రోజుల్లో మీ అమ్మగారు భూలోకానికి రాబోతూ ఉన్నారు. ఆవిడని త్వరగా రమ్మని నాతో చెప్పారు. కాని నేను ఆ విషయాన్ని మీతో చెప్పడం మర్చిపోయాను. అందుకే ఇలా పరుగులు తీస్తూ ఇప్పుడు వచ్చాను. అలా వినాయకుడు చెప్పడంతో పార్వతీదేవి నవ్వి ఇలా అంటుంది. నువ్వు మర్చిపోయినా సరే నాకు గుర్తుంది. ఇవాళ అమావాస్య. రేపటి నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. రేపు నేను భూలోకానికి వెళ్ళాలి. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సుంటుంది. నువ్వు ఏమీ కంగారు పడకమ్మా. భూలోకానికి వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలో చెప్పు. వాటన్నింటినీ మేం చేస్తాం. అలా కార్తికేయుడు మరియు వినాయకుడు పార్వతీదేవి ప్రయాణానికి సహాయం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి మహాశివుడు వస్తాడు. ఏమిటి ఈ హడావిడి? ఏం చేస్తూ ఉన్నారు? నాన్న, రేపటి నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అమ్మ భూలోకానికి బయలుదేరడం కోసం తయారవుతూ ఉన్నారు. మరో 9 రోజులు
ఇల్లాలు లేని ఇల్లులా మారబోతుంది మన కైలాసం. అయ్యో, మీరు అలా అనకండి. ఏం చెయ్యమంటారు చెప్పండి? సంవత్సరం నుండి భూలోకంలోని ప్రజలు నా కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి కోసం నేను తప్పక వెళ్ళి తీరాలి. ఈ కైలాసాన్ని విడిచి వెళ్లడమంటే నాకు కూడా బాధగానే ఉంది. అయ్యో, నేను సరదాగా అన్నాను. ఇంతకీ పనులు ఎక్కడి వరకు ముగిశాయి? ఇప్పుడే మొదలయ్యాయి. పిల్లలు, నేను వెళ్ళి మంగళస్నానం చేసి వస్తాను. అలా పార్వతీదేవి తిరిగి తన మందిరంలోకి వెళ్ళిపోతుంది. అమ్మకి పువ్వులంటే ఎంతో ఇష్టం. స్నానం నుండి తిరిగి వచ్చేసరికి నేను పువ్వులను సిద్ధం చేస్తాను. అమ్మకి ఎర్రటి గాజులంటే కూడా ఎంతో ఇష్టం. నేను కూడా అమ్మకి గాజులు తయారు చేసి పెడతాను. అలా వినాయకుడు ఉద్యానవనంలోకి పరుగులు తీస్తాడు. ఇక్కడ చాలా రకాల పువ్వులు ఉన్నాయి. వీటిలో ఏ పువ్వులంటే అమ్మకి ఇష్టం? ఏమిటి వినాయకా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు. ఏమిటి విషయం? అమ్మ భూలోకానికి బయలుదేరేందుకు తయారవుతూ ఉంది. అమ్మకు పువ్వులంటే ఎంతో ఇష్టం. అందుకే నేను ఉద్యానవనానికి వచ్చాను. కాని ఇక్కడ చాలా రకాల పువ్వులు ఉన్నాయి. అమ్మకు ఏ పువ్వులంటే ఇష్టమో అర్థం కావడం లేదు. ఈ ఉద్యానవనాన్ని సృష్టించింది స్వయంగా పార్వతీదేవియే. ఈ పువ్వులన్నీ అమ్మకు ఎంతో ఇష్టం. ఏది ఎక్కువగా ఇష్టమంటే దానికి నా వద్ద సమాధానం లేదు. ఒక పని చేయండి. అన్ని పువ్వులను సేకరించి వాటితో పువ్వుల మాలని అల్లండి. అమ్మ ఆ మాలను ధరిస్తారు. ఈ ఆలోచన చాలా బాగుంది. నేను ఇప్పుడే ఈ పువ్వులన్నింటినీ కోసి తీసుకొని వెళ్తాను. అలా వినాయకుడు అన్ని రకాల పువ్వులను కోసి ఒక బుట్టలో పెట్టుకొని మందిరానికి బయలుదేరతాడు. మరోవైపు కార్తికేయుడు గాజులను తయారు చేస్తూ ఉంటాడు. ఈ ఎరుపు రంగు గాజులు అమ్మకు ఎంతో ఇష్టం. ఒక పని చేస్తాను. అన్ని రంగుల గాజులను తయారు చేస్తాను. భూలోకంలో అమ్మ 9 రోజుల పాటు ఉండవలసి ఉంటుంది. రోజుకొక రంగు గాజులను వేసుకుంటే ఎంతో బాగుంటుంది. అరే, నేను ఈ విషయాన్ని ఎలా మర్చిపోయాను? కేవలం గాజులను మాత్రమే ఇస్తే ఎలా? గాజులకు సరిపడా చీరలు కూడా ఉండాలి. ఒక పని చేస్తాను. గాజులతో పాటు 9 చీరలను సృష్టిస్తాను. అలా కార్తికేయుడు రంగురంగుల గాజులతో పాటు రంగురంగుల చీరలను సృష్టిస్తాడు. అందరూ తమకు తోచినట్టుగా రకరకాల బహుమానాలను తయారు చేస్తూ ఉన్నారు. కాని నేను ఏమీ చేయలేకపోతున్నాను. అమ్మ ఎన్నోసార్లు అన్నపూర్ణదేవిలా మారి నా ఆకలిని తీర్చింది. ఒక పని చేస్తాను. అమ్మ కోసం లడ్డూలను తయారు చేస్తాను. అలా నంది పార్వతీదేవి కోసం లడ్డూలు తయారు చేస్తూ ఉంటాడు. ఇంతలో పార్వతీదేవి తన గది నుండి బయటకు వస్తుంది. అమ్మా, వచ్చావా? అప్పటి నుండి నీకోసమే ఎదురుచూస్తూ ఉన్నాను. ఎందుకు కార్తికేయ? నాతో ఏమైనా చెప్పాలా? నీకోసం నేను ఈ గాజులను తీసుకుని వచ్చాను. అలాగే ఈ చీరలను కూడా తెచ్చాను. నువ్వు భూలోకంలో 9 రోజుల పాటు ఉండాల్సి ఉంటుంది. రోజుకొక చీర, అలాగే ఈ గాజులను ధరించు. చాలా ధన్యవాదాలు పుత్ర. భూలోకంలో 9 రోజులు నేను ఈ రంగుల బట్టలనే ధరిస్తాను. ఈ రంగుల గాజులనే వేసుకుంటాను. అమ్మా, ఈ పువ్వుల మాల ఎలా ఉందో చెప్పు. ఉద్యానవనంలో ఉన్న పువ్వులన్నింటినీ కోసి ఇలా మాలగా అల్లాను అని అంటూ వినాయకుడు తను అల్లిన పువ్వుల మాలను అమ్మవారి మెడలో వేస్తాడు. ఇంతలో అక్కడికి మహాశివుడు వస్తాడు. పిల్లలిద్దరూ నాకు బహుమానాలిచ్చారు. కాని మీరు నాకు ఏమీ ఇవ్వలేదు. భూలోకానికి మీ గుర్తుగా ఏం తీసుకుని వెళ్ళమంటారు స్వామి? నేను నీకు ఎంతో ఇష్టమైన పసుపుని, అలాగే కుంకుమని తీసుకుని వచ్చాను. వీటికంటే నీకు ఏదీ ఎక్కువ కాదు కదా అంటూ శివుడు పార్వతీదేవికి పసుపు రాసి కుంకాన్ని దిద్దుతాడు. పార్వతీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఇంతలో అక్కడికి దేవతలందరూ వస్తారు. ఆ దేవతలందరూ పార్వతీదేవికి పూజలు చేస్తారు. అమ్మా, కైలాసంలోని వారందరూ నీకు చాలా రకాల బహుమానాలు ఇచ్చారు. మీరు ఎన్నోసార్లు నా ఆకలిని తీర్చారు. అన్నపూర్ణాదేవిగా మారి అన్నం పెట్టారు. అందుకే నేను మీకోసం ఈ లడ్డూలను తయారు చేశాను. ధన్యవాదాలండి.
సోదరి, 9 రోజుల పాటు ఈ కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళబోతూ ఉన్నావు. ఒకసారి నిన్ను చూద్దామని ఇలా వచ్చాను. అన్నయ్యా, ఈ 9 రోజుల పాటు నేను భూలోకంలో ఉంటూ ప్రజల పూజలను అందుకుంటాను. మీరు అప్పుడప్పుడు కైలాసానికి వస్తూ ఉండండి. స్వామిని అలాగే పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండండి. తప్పకుండా సోదరి, నువ్వు ఎటువంటి కంగారు పడకుండా హాయిగా భూలోకానికి వెళ్ళి ప్రజల చేత పూజలు అందుకుని వారి కోరికలను తీర్చి తిరిగి కైలాసానికి రా. అలా మహావిష్ణువు తన సోదరి అయిన పార్వతీదేవికి ధైర్యం చెబుతాడు. అమ్మా, మీరు శక్తి స్వరూపిణి. సకల దేవతల యొక్క శక్తికి మూల కారణం మీరే. ఆనాడు మహిషాసురుడు భూలోకవాసులను అలాగే దేవతలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశాడు. ఆ సమయంలో మీరు నవదుర్గ స్వరూపాన్ని పొంది ఆ మహిషాసురుడిని అంతమొందించారు. ఆనాటి నుండి ఈ 9 రోజులను నవరాత్రులుగా అందరూ జరుపుకుంటూ ఉన్నారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనిది కదా. మీకు జయం కలుగుతూ ఉండాలి. ధన్యవాదాలు దేవేంద్ర. ఇంతలో భూలోకం నుండి కేరింతలు వినబడతాయి. భూలోకవాసులందరూ రకరకాల అమ్మవారి విగ్రహాలను తయారు చేసి తమ ఊర్లకు తీసుకుని వెళ్తూ ఉంటారు. అందరూ బాజా భజంత్రీలు మోగిస్తూ ఉంటారు. పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. ఒకసారి అటువైపు చూడండి. ప్రజలందరూ ఎంతో ఆనందంగా నన్ను ఆహ్వానిస్తున్నారు. ఇక నేను భూలోకానికి వెళ్లి 9 రోజుల పాటు వారి మధ్య ఉంటూ పూజలను అందుకుంటూ ఉంటాను అంటూ పార్వతీదేవి కైలాసం నుండి భూలోకానికి బయలుదేరుతుంది. దేవతలందరూ పార్వతీదేవికి తమ వేడుకోలు తెలియచేస్తారు. అలా పార్వతీదేవి భూలోకంలో ఉన్న ప్రతి అమ్మవారి విగ్రహంలోనూ తన శక్తిని ప్రవేశపెడుతుంది. అలా 9 రోజుల పాటు అమ్మవారు పూజలందుకుంటుంది.